నేడు జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ. మాజీ మంత్రి ఇంటికి వెళ్లనున్న వర్కింగ్ ప్రెసిడెంట్. బీఆర్ఎస్లోకి లాంఛనంగా ఆహ్వానించనున్న కేటీఆర్. జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గురువారం జగిత్యాలలో భేటీ కానున్నారు. కేటీఆర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు సైతం జీవన్ రెడ్డి ఇంటికి రానున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన అనంతరం ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. ఇక చర్చించేది ఏం లేదు. గత నెల రోజులుగా అందరూ ఊహించినట్టుగానే జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు అని సోషల్ మీడియాలో కావచ్చు, వార్తల్లో వచ్చినట్టుగానే ఆఖరికి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా కన్ఫర్మేషన్ అయితే మొత్తానికి వచ్చింది. ఇక అక్కడ ఎవరైతే సంజయ్ ఉన్నాడో ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వచ్చింది. ఇటు నీరు అటు పోయింది, అటు నీరు ఇటు వచ్చింది. లీడర్షిప్లో ఏం మారలేదు. అక్కడ నియోజకవర్గంలో ఏం మార్పు అయితే రాలేదు. ఒక కొత్త యువకుడు వచ్చింది కూడా లేదు. గదే పాత ముఖాలు. ఇటోడు అటు పోయిండు, అటోడు ఇటు వస్తాను. కాబట్టి జగిత్యాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే యువత ఎవరైతే ఉన్నారో, జగిత్యాల్లో ఒక కొత్త లీడర్షిప్ని తీసుకొచ్చుకోండి. జీవన్ రెడ్డి గారిని ఇంకెన్ని సంవత్సరాలు చూస్తారు, లేదా గోడ దునికిపోయిన సంజయ్ గారిని ఇంకెన్ని రోజులు మీరు విశ్వసిస్తారనేది ఆలోచించుకోండి. ఈ ఆల్రెడీ ఏజ్ అయిపోయిన వాళ్ళని ఇంకా రాజకీయాల మీద రుద్దడం అయితే తప్పు. 100% జగిత్యాల్లో ఒక యువ నాయకత్వం రావాలనేది అయితే నాలాంటి వాడిగా కోరుకుంటున్నాను.